దువ్వాడ శ్రీనివాస్ మనకి అందుబాటులోకి వచ్చారు. శ్రీనివాస్ గారు నమస్తే. శ్రీనివాస్ గారు ఎలా ఉన్నారు? శ్రీనివాస్ గారు ప్రెస్ లో ఉన్నారు సార్. కొంచెం వాల్యూమ్ పెంచండి పీసీఆర్. శ్రీనివాస్ గారు ప్రెస్ మీట్ లో ఉన్నారు సార్. శ్రీనివాస్ ఓకే, ప్రెస్ మీట్లో ఉన్నారండి ఆయన. ఓకే, దువ్వాడ శ్రీనివాస్ ప్రెస్ మీట్లో ఉన్నారంట, మళ్ళీ మాట్లాడతానన్నారు. ఓకే, ఈ 1 year నుంచి లేదు కదా, అంటే మీరు డివోర్స్ తీసుకుందాము అని అనుకున్నారా? డివోర్స్ ఇమ్మని అడిగారా మీ హస్బెండ్? కేవలం శ్రీనివాస్తో వివాదాల కారణంగానే ఆయన వెళ్ళిపోయినప్పుడు ఈరోజు అంత పెద్ద వివాదం జరుగుతుంటే నా భార్య ఎలాగున్నా పర్వాలేదు అని అంటున్నారు అంటే ఆయన అలా మాట్లాడటం వెనుక ఏదైనా ఫోర్స్ ఉందా? ఫోర్స్ మీరు ఎప్పుడు ఫోర్స్లు అనడానికి చిన్నపిల్లలు అండి. అతను ఒక ఎంటెక్ మెకానికల్ నేను అనేది కదా, దువ్వాడ ఇంట్లో ఫ్యామిలీలో గొడవల కారణంగానే మీ మీద వచ్చిన అలిగేషన్స్ కారణంగానే ఆయన వదిలి వెళ్ళిపోయారు. సంవత్సరం నుంచి ఆయన ఫోన్ చేయలేదు మీతో, కనీసం మీరు కూడా ఫోన్ చేయలేదా పోనీ బ్యాక్కి? అంటే ఫోన్ చేయలేదంటే మేము చేసాము, ట్రై చేస్తాను చాలా సార్లు. ఫోను ఒకనొక టైంలో బ్లాక్ చేస్తారు ఫోను. పిల్లలతో మాట్లాడేవాళ్ళు, పిల్లలకి అడిగేవాళ్ళంట ఎలా చేస్తుంది రాజకీయాలు, ఇంకా అవన్నీ ఫేస్ చేస్తూనే ఉందా, ఇంకా ఏం చేస్తుందా అని అడిగేవాళ్ళంట. అంతే తప్పితే నాతో మాట్లాడడానికి ట్రై చేయలేదు. మా పేరెంట్స్ తో మాట్లాడుతూ ఉండేవారు, ఎందుకంటే పిల్లలు పేరెంట్స్ దగ్గర ఉన్నారు. అంటే తెక్కల స్కూల్స్ బాగోవు అని శ్రీకాకుళంలో పిల్లలు చదువుకుంటున్నారు, అక్కడ పేరెంట్స్ తో మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఓకే, మీరు ఒక సందర్భంలో అన్నారు మీడియాతో మాట్లాడుతూ, దువ్వాడ వాణి ఈ రకమైన ఆరోపణలు వేశారు కాబట్టి ఇంకెలాగా ఆరోపణలు వచ్చినాయి కాబట్టి నిజమైతే తప్పేంటి అన్న ఉద్దేశంతో నేను ముందుకు వెళ్ళాను అని మీరు అన్నారు. సో నిజం ముందుకు వెళ్తాను ఇప్పుడు ఇంకా మీడియా ముందుకు వచ్చి ఈ ఎలిగేషన్స్ చేసింది కాబట్టి ఇంక మళ్ళీ నిజం చేశారు, ముందుకు వెళ్తాను అని చెప్పాను. సో ముందుకు వెళ్ళబోతున్నారా? ఏదో ఆవేశాల్లో ముందుకు వెళ్ళడం అంటే రాజకీయంగా ముందుకు వెళ్ళడం, ఫ్రెండ్లీగా ముందుకు వెళ్ళడం, ఇలా అంటే ఒక బిజినెస్ చేయాలంటే కలిసి బిజినెస్ చేయాలనుకుంటే చేయడం, ఎవరికి ఇంట్రెస్ట్ అయితే అలా. ఒకవేళ వాణి కూడా అంటున్నారు ఆస్తులన్నీ ఇచ్చిన తర్వాత, సెటిల్మెంట్ అయిన తర్వాత డివోర్స్ ఇచ్చి మీరు ఎక్కడికి వెళ్ళినా మాకు సంబంధం లేదని, ఆయన వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకోమనంటే అతని ఇష్టం. మరి అతను ఏం ఆలోచించుకుంటారో అతని ఇష్టం. మీరేమంటారు? నేను అతను ఏ నిర్ణయం తీసుకున్నా నేను సపోర్ట్ చేస్తాను అతనికి. అంటే మీ హస్బెండ్కి అప్పుడు డివోర్స్ ఇచ్చి మీరు దువ్వాడ శ్రీనివాస్తో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు, రైట్? అంటే సపోర్ట్ చేస్తారంటే మీరు అతను అన్నారు కదా ఎవరినైనా పెళ్లి చేసుకుంటా అంటే అతను పెళ్లి చేసుకుంటా అంటే సపోర్ట్ చేస్తాను అంటున్నాను నేను. ఇంకా అంటే మీరు కూడా అన్నారు కదా ఇద్దరికి డివోర్స్ కాలేదు అని. ఒకవేళ దువ్వాడ శ్రీనివాస్ డివోర్స్ ఇచ్చి ఆయన వస్తే మీరు కూడా డివోర్స్ ఇచ్చి దువ్వాడ శ్రీనివాస్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అది ఇంకా ఇప్పుడు ఈ రోజు ఫోన్ చేశారు కాబట్టి హస్బెండ్ ఇంకా మాట్లాడాలి తనతో, ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటామని ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు కదా, అన్ని కూర్చొని మాట్లాడుకోవాలి. సో సిద్ధంగా అయితే ఉన్నారు ఫ్యామిలీతో అన్ని కూర్చొని మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మాట్లాడాలి, ఇంకా చూడాలి ఇంకా ఏం జరుగుతుందో. ఇప్పటికి ఎన్ని ట్విస్ట్లు ఏం జరుగుతాయి అన్ని చూడాలి ఇంకా. సో ఆయన మీరు ఎప్పుడైనా అనుకునేవారా కాకుండా దువ్వాడ శ్రీనివాస్ పెళ్లి చేసుకుని నా లైఫ్ స్టోరీని డైరెక్టర్ వచ్చి సినిమా తీస్తే సినిమా అవుతుంది. అవునా? ఏంటి అందులో పెద్ద ట్విస్ట్ ఏముంటుంది? సస్పెన్స్ ట్విస్ట్ నడుస్తుంది కదా, 3 రోజుల నుంచి ట్విస్ట్లు కదా, 2 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది. ఆ సినిమాలో రొమాంటిక్ మూమెంట్స్ కూడా ఉంటాయా? ఏంటండి? ఆ సినిమాలో రొమాంటిక్ మూమెంట్స్ కూడా ఉంటాయా? మా సినిమాలో అంత క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ పొలిటికల్ మూవీ అండి, రొమాన్స్. అంటే మీరు అనుకున్నారు ఎప్పుడైనా నేను వాణిని కాకుండా మీరు ఆయన కాకుండా మన ఇద్దరం పెళ్లి చేసుకుని ఉంటే బాగుండేదని అనుకునేవారా? అలా ఎప్పుడు అనుకోలేదండి ఇంతవరకు, అలాంటి ఆలోచన కూడా రాలేదు. ఎప్పుడు ఫ్రెండ్లీగా ట్రావెల్ చేస్తున్నాము, ఇలా ఎప్పుడు ఎక్కువగా అతను పాలిటిక్స్ కోసమే మాట్లాడతారండి. పాలిటిక్స్ లేకపోతే సీనియర్ ఎన్టీఆర్ కి అభిమానం అనమాట. ఎప్పుడు సీనియర్ ఎన్టీఆర్ కోసం, ఎన్టీఆర్ సినిమాలు, ఎన్టీఆర్ పాటలు, ఈ కార్లో ఉన్నా సరే ఎన్టీ రామారావు పాటలు. ఎన్టీ రామారావుకి చాలా పెద్ద ఫ్యాన్. లేకపోతే జగనన్న కోసం తప్పితే ఇంకొక మాటలు అతని దగ్గర చాలా తక్కువ. రాజకీయంగా మాటలు ఎక్కువ ఉంటాయి అతని దగ్గర. అతను మాట్లాడే ఒక 10 మాటల్లో 9 మాటలు రాజకీయ పరమైన మాటలు ఉంటే, ఒక్క మాట బయట మాటలు ఉంటాయి అంతే. మాధురి గారు రాజకీయాల్లో మీ ఆశయం ఏంటి?
దువ్వాడ శ్రీనివాస్ని ఎమ్మెల్యేగా గెలిపించడమా, లేదంటే రాజకీయాల్లో మీరు ఏదైనా ఒక ఉన్నతమైన పదవులు చేపట్టడమా? అంటే శ్రీను గారికి ఎమ్మెల్యేగా గెలిపించడంతో పాటు నాకు కూడా రాజకీయంగా మంచి ఉన్నతమైన పదవులు చేయాలని ఉంది. మహిళల తరపున మంచి ఒక ఉమెన్ పోర్ట్ఫోలియో ఏదైనా ఉంటే చేయాలని. సో అదే సమయంలో మీకు కూడా ఎలాగైతే పదవులు చేయాలని ఉందో, సో వానికి కూడా అలా రాజకీయ ఆకాంక్ష ఉండటం తప్పెలా అవుతుంది? ఉండొచ్చు, తప్పు అస్సలు లేదండి. కానీ భర్తను తొక్కి భర్త దగ్గరే భర్త టికెటే లాక్కోవడం అనేది చాలా తప్పండి. నేను అది చెప్తున్నాను. రాజకీయంగా డెవలప్ అవ్వాలనేది ఎప్పుడు కూడా తప్పు కాదు. రాజకీయంగా ప్రతి ఒక్కళ్ళు ఎదగాలనేది కరెక్టే, ప్రతి ఒక్క ఆలోచన కరెక్టే. కానీ భర్తకు వచ్చిన అవకాశాన్ని భర్త నుంచి లాక్కొని, భర్త నుంచి బలవంతంగా లాక్కొని, అతనికి ఎంతో ఇష్టమైన పదవిని లాక్కొని అతన్ని తొక్కేయాలని చూడడం అది తప్పు అంటాను నేను. రాజకీయంగా ఎదగడం తప్పు కాదన్న. నువ్వు అతన్ని సపోర్ట్ చేసి అతని పక్కనుంటే నువ్వు మంచి పోర్ట్ఫోలియో చేయి, అది అందరూ హర్షిస్తారు. అతను ఎమ్మెల్యే గెలిపించుకో, ఒక మినిస్టర్ గా చేయి, నువ్వు ఇంకా మంచి పోర్ట్ఫోలియోలో ఉండు. స్టేట్ లో చాలా పోర్ట్ఫోలియోస్ ఉంటాయి కదా, మంచి చెయ్యి. అలా చేయాలి తప్పితే ఇంకొకరికి ఎగనెస్ట్ గా వచ్చింది అనుకోండి టికెట్, ఇప్పుడు ఇంకెవరికైనా ఎమ్మెల్యే టికెట్ వచ్చిందనుకో, అప్పుడు లాక్కోవడానికి నువ్వు ట్రై చేసి తెచ్చుకుంటే అది కూడా జనాలు హర్షిస్తారు. కానీ నీకు భర్తకి 25 సంవత్సరాల కళ, అతని రాజకీయాల కళ, అతను రాజకీయాల్లో ఉండాలనే ఉద్దేశంతో అతను కష్టపడుతుంటే, అతనికి అవకాశం వస్తే ఆ అవకాశాన్ని నువ్వు లాక్కొని, అతని చేతిలోంచి నువ్వు లాక్కొని నువ్వు అతను కిలిబొమ్మలా చేయాలంటే ఎప్పుడు ఏ మగాడు కూడా ఊరుకో. ఓకే మాధురి గారు, మీరొక్కరు దువ్వాడ శ్రీనివాస్తో కలిసి ఉండకపోతే వాళ్ళ ఫ్యామిలీ గొడవ ఏదో వాళ్ళు పడేవారు, వాళ్ళు కలిసి ఉండేవారు. కేవలం మీ వల్ల మాత్రమే. నేను దువ్వాడ శ్రీనివాస్తో ఉన్న పడతారు, నేను లేకపోయినా పడతారు. ఈ గొడవలు ఎప్పటి నుంచి పడుతూనే ఉన్నారు. ఇప్పుడు లైమ్ లైట్ లో తీసుకొచ్చారు కాబట్టి మీ అందరికీ తెలిసింది. కానీ లేకపోతే ఎప్పటి నుంచో పడుతున్నారని మొత్తం నియోజకవర్గ ప్రజలకి తెలుసు, రాష్ట్రంలో ఉన్న నాయకులకు కూడా తెలుసు ఆవిడ సంగతి. ఎవరు మహిళ కాబట్టి బయటకు రాకుండా, మహిళల్ని అందులో మా పార్టీ వాళ్ళు మహిళలు రెస్పెక్ట్ ఇస్తారు కాబట్టి మహిళల కోసం ఎక్కువగా కామెంట్ చేయరు కాబట్టి ఆమె కోసం బయట ఎక్కువ మాట్లాడలేదు. కానీ అందరికి తెలుసు. కేవలం వాణి పరిచయం చేసిన తర్వాతే మీకు దువ్వాడ శ్రీనివాస్ తెలుసా? వాణి పరిచయం చేయకముందు మీకు దువ్వాడ శ్రీనివాస్ అసలు తెలీదా? వాణ్ణి పరిచయం చేయక ముందు కూడా దువ్వాడ శ్రీనివాస్ మాకు తెలుసు. ఎందుకంటే మా మామయ్య గారు బావగారు అడ్వకేట్స్ కాబట్టి అతను ఇంతకు ముందు నామినేషన్లు వేసినప్పుడు కూడా అతను నామినేషన్లు ఎప్పుడు కూడా మా బావగారే రెడీ చేసేవాళ్ళు. అఫిడవిట్స్ అన్ని మా బావగారే రెడీ చేసేవాళ్ళు. మా మామయ్య గారు ఉన్నప్పుడు మా మామయ్య గారు రెడీ చేసేవాళ్ళు. మా మామయ్య గారి తర్వాత మా బావగారు రెడీ చేసేవాళ్ళు. అప్పుడే మీరు మాట్లాడుతుండేవారు దువ్వాడ శ్రీనివాస్ తో. ఈ టైం ఎలక్షన్ కి మాత్రమే మా ఫ్యామిలీతో కాంట్రవర్సీ అయింది కాబట్టి వేరే లాయర్ తో నామినేషన్ వేయించారు. కానీ లేకపోతే ఇంతకు ముందు నామినేషన్లన్నీ మా బావగారే వేసేవాళ్ళు. సో అప్పటికే మీకు దువ్వాడ శ్రీనివాస్ మీరు మాట్లాడుతుండేవారు? మాట్లాడుతూ ఉండేవాళ్ళం కాదండి. వాళ్ళు మా బావగారి ఫ్యామిలీకి వచ్చేవాళ్ళు తెలుసు, అంతేగాని నేను ఎప్పుడు మాట్లాడడానికి ట్రై చేసేదాన్ని. నేనైతే ఎప్పుడు మాట్లాడలేదు కూడా. రాజకీయాలకి రాకముందు ఒకసారి ఉమెన్స్ డే చేసినప్పుడు నేను వీళ్ళకి ఇన్వైట్ చేశాను, అప్పుడు అదే ఫస్ట్ నేను మాట్లాడటం. ఓకే, అంటే నియోజకవర్గంలో చాలా మంది కేడర్ ఉన్నారు, చాలా మంది కార్యకర్తలు ఉన్నారు, వైసీపీ కోసం పనిచేస్తున్న వాళ్ళు అంతమంది ఉన్నా కేవలం మీ ఇద్దరి మధ్య మాత్రమే అంత బలమైన స్నేహం ఎలా చిగురించింది? బలమైన స్నేహం అంటే పరిస్థితులు ఇలా ఒంటరం చేశాక నేను కొంచెం అతనికి ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడం. ఫైనాన్షియల్ సపోర్ట్ అందరూ చేస్తారు కదండి, ఊరికే ఎవరు డబ్బులు ఇచ్చేస్తారు మనకి? మన కష్టంలో ఉన్నప్పుడు ఎవరైతే ఆదుకుంటారో వాళ్ళే మన వాళ్ళు అని చాలా మంది నమ్ముతారు. సో శ్రీను గారు నా కష్టంలో ఉన్నప్పుడు మాధురి నన్ను ఆదుకుంది కాబట్టి తను నాకు నిజమైన స్నేహితురాలు అని చెప్పి నాతో ఏమైనా షేర్ చేసుకోవడానికి ఇష్టపడి ఉండొచ్చు. రైట్, ఫైనల్ గా ఈ వివాదం ఎలా ముగుస్తుందని మీరు అనుకుంటున్నారు? ఎక్కడ ఎండకాడ పడుతుందని అనుకుంటున్నారు? చెప్తాను చూడండి, ఈ వివాదం అనేది ముగిసేదే కాదు. ఎందుకంటే ఆవిడ దాహం ఎప్పటికీ తీరని దాహం కాబట్టి ఆవిడకి వివాదం ఎప్పుడూ ముగియదు. ఈ ఇల్లు ఆమెకి అప్పచెప్పి అతను ఇంకో దగ్గరికి వెళ్ళి, పోనీ మీరు అన్నట్టు నేను ఇంకొక 2 కోట్లు ఇచ్చి ఆ ఇల్లు కట్టుకున్నా, ఆ ఇంటి దగ్గరికి కూడా వచ్చి ఆమె కూర్చునే ఆ రకం. సో ఇది ఇప్పటికీ అవ్వదు. ఇంకా ఇది లీగల్ గా ప్రొసీడ్ అయ్యి ఇలాంటి లీగల్ యాక్షన్స్ తీసుకోవాలి తప్పితే ఇది ఎప్పటికీ కూడా సాల్వ్ అయ్యే ప్రాబ్లం అయితే కాదు. ఓకే, మీరు ఇంతకు ముందు చెప్పారు రాజకీయాల్లో నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, దువ్వాడ శ్రీనివాస్ని ఎమ్మెల్యేగా గెలిపించాలి అని, అలాగే నేను కూడా పదవులు తీసుకోవాలని. ఎలాంటి పదవులు తీసుకోవాలని అనుకుంటున్నారు మీరు కూడా ఎమ్మెల్యే కావాలని అనుకుంటున్నారా? నేనైతే ఎమ్మెల్యే కావాలని కోరుకోవట్లేదండి. ఎందుకంటే శ్రీను గారికి ఎమ్మెల్యే కావాలని కోరుకుంది కాబట్టి ఒక స్నేహితురాలుగా అతనికి సపోర్ట్ చేస్తూ అతను ఎప్పుడు గెలిపించడానికి నేను ప్రయత్నిస్తాను. మీకు రాజకీయాలు ఇష్టమైతే
మీరు ఎమ్మెల్యే కావాలని కోరుకుంటారు. మీకు దువ్వాడ శ్రీనివాస్ ఇష్టం అయితే దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్యే కావాలని కోరుకుంటారు. మీకు రాజకీయాలు ఇష్టం దువ్వాడ శ్రీనివాస్ ఇష్టం. ఒక స్నేహితుడిగా నన్ను రాజకీయాల్లోకి నన్ను ఆహ్వానించి రాజకీయంగా నాకు అభివృద్ధి చేయాలని చూసి రాజకీయంగా నన్ను పెద్దదాన్ని చేయాలని ఆలోచించే వ్యక్తినే నేను తన్ని పైకి వెళ్ళాలంటే అప్పుడు తల్లి పాలు తాగి రొమ్ము గుద్ది రకం అవుతాను నేను. ఒకవేళ ఎప్పుడైనా మీరు బాగా వర్క్ చేస్తున్నారు, ఎక్కడైనా సర్వేల్లో మీ పేరు బాగా వినబడుతుందని అనుకుని మీకు జగన్ అంటే బాగా ఇష్టం అంటున్నారు కదా, మీకు టెక్కల్ టికెట్ ఇస్తాను అని అంటే అప్పుడేంటి మీరు పోటీ చేస్తారా, శ్రీనివాస్కి ఇమ్మంటారా? శ్రీని గారికి ఇవ్వు జగన్ అన్న, నేను శ్రీని గారితో ఉండే వర్క్ చేస్తాను, ఏం పర్వాలేదు జగన్ అన్న అని చెప్తాను. శ్రీనివాస్కే టికెట్ ఇవ్వమని అంటారు. శ్రీనివాస్ గారికి టికెట్ ఇవ్వండి జగన్ అన్న, శ్రీనివాసే కరెక్ట్ మనిషి, శ్రీనివాస్ మాత్రమే ప్రజల సమస్యలను తెలుసుకునే మనిషి, ప్రజలు దగ్గరగా ఉండే మనిషి, తనకి ప్రజలంటే ప్రాణం, మీరంటే ప్రాణం, శ్రీని గారే కరెక్ట్ మనిషి, శ్రీని గారికి టికెట్ ఇవ్వండి జగన్ అన్న, మేమందరం శ్రీని గారు సపోర్ట్ చేస్తూ ఉంటాము అని చెప్తాం. ఓకే, ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ పైన చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే ఆయన ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేసి ఇప్పుడు నువ్వు చేసింది ఏంటి శ్రీను అని చాలా మంది విమర్శిస్తున్నారు. దానికి మీరేం సమాధానం చెప్తారు? నేను దీనికోసం ఎప్పుడు తప్పట్నండి.